నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ శుభమాని పెళ్లి చేసుకుని ఉంటే ఒక వేణుస్వామి అని ఒక ఆయన ఎంగేజ్మెంట్ వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు, నాగ చైతన్యను శోభిత అండి. మనం ఎప్పుడు కూడా ఒక మంచి ఆచారం ఉందండి మనకి. శుభమాని పెళ్లి చేసుకుని ఉంటే అది ఎక్కడో ఆ ఎక్కడో ఉందని అనేవారండి, ఆ వితంతువో ఏదో అని. ఏంటి సార్ ఎలా చేద్దాం, ఇది ఇట్లా ఆశ్చర్యంగా ఉందని అందరూ బాధపడుతున్నారు. వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మహిళా కమిషన్ వాళ్ళు 22 తారీఖు బాబు స్వామి రారా అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ పర్సనల్గా పెట్టుకుని కామెంట్స్ ఏ పెడతా ఉంటారు. వీటిని మనం పట్టించుకోవటం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. వాడు ఇష్టం వచ్చింది వాడు పెడుతున్నారు. చాలామంది చాలా పెడుతున్నారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అదే మనిషి జ్యోతిష్ శాస్త్రం ఇంతకుముందు చెప్తే అబ్బో అద్భుతం అయితే చేయకపోతే కాదనుకున్నారు ఉన్నోళ్ళు ఉన్నారు, పూజలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఒకరోజు మంచివాడు ఒకరోజు చెడ్డోడు ఎట్టు అవుతాడు, ఒకరోజు నిజం ఒకరోజు అబద్ధం ఎట్టు అవుతుంది. మన నమ్మకాలు మన ఇష్టాలు మనం తిట్టుకుని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం వేస్ట్. ప్లస్ ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతిదీ మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళందరినీ మనం కాదు అవును అనుకుంటా కేసులు పెట్టుకుంటూ పోతే పనులు అయ్యేవి కాదు, దానివల్ల వచ్చేది లేదు. మనం చేస్తున్నాం, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, ఎదుటివాడి సంగతి తర్వాత మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం. మనం సినిమా రిలీజ్ అయితే వెంటనే దాని మీద రివ్యూ పెడతాం. అయిపోయాడు అంటాం, లేదా ప్రొడ్యూసర్ అయిపోయాడు అంటాం, డైరెక్టర్ అయిపోయాడు అంటాం, హీరో అయిపోయాడు అంటాం. హీరోయిన్ ఒక సినిమా చేయకపోతే ఇంకేముంది, అమ్మాయిని ఎవరో చూడలేదు అంటాం. ఇటువంటివన్నీ మాట్లాడుతున్న మనం ఎవడో ఒకడు ఏదో ఒకటి పెట్టాడు దాని మీద మనం కామెంట్ చేయటం అవసరమా? సో నా వరకు అయితే నాకు అవసరం లేదు. సో నన్ను అడగబాకండి. అంటే ఏం లేదు సార్, మా బాధ ఏంటంటే వాళ్ళ విషయం ఈయన ఇన్వాల్వ్ అయిపోయి విడిపోతారు అని మామూలుగా చెప్పారు. ఇది ఒకటే కాదండి, ఎవరి విషయం నా విషయం అడుగుతారు, మీరు ఎవరు మీ విషయం అడుగుతాను, నేను ఎవరిని. సోషల్ మీడియాలో ఎవరిని అడగట్లేదా? అడుగుతున్నారు కదా. మరి అన్నింటినీ ఎవరిని ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించట్లేదు కదా. ఇది ఒక్కదాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు అంటున్నా నేను. చాలా ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, నిన్న ఏదో సినిమా రిలీజ్ అయింది, వెంటనే ఆవిడ పెట్టేసాడు, కొంప మునిగిపోయింది, పట్టు ఈ సినిమా పోయింది. ఏంటి ఆనందం, ఏంటి వాళ్ళకి ఆనందం ఏంటి? అంటే కోట్లు పెట్టి తీస్తారండి, ఇది ఎంతో మంది తీశారు. టికెట్ డబ్బులు పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుంటేనే సినిమా చూపిస్తాం. చూడు, నువ్వు చూస్తే చూడు, లేకపోతే లేదు. బాగోలేదు అనుకోపో, బాగోలేదు అని చెప్పి ఇంక దాని గురించి విశ్లేషించి ఇవన్నీ తెలీదా? మా సినిమా తీసినోడికి తెలీదా సినిమా బాడుతుందో? సగం మందికి తెలుస్తుంది. తీసేటప్పుడు తెలియకపోయినా తీసినాక అట్ట సినిమా కాపీ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది నా సినిమా బాగుందా బాగాలేదా అనేది. అట్లాగే ఎవరో ఏదో పెడతా ఉంటారు. పైగా జ్యోతిష్యం అనేది ఈ మధ్యకాలంలో మనకి కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మరు. నమ్మే వాళ్ళకి నమ్మకం ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. సో ఏది కరెక్ట్ ఏది తప్పు ఒక నిమిషం మన సంస్కారం మన సంస్కృతిలోనే ఉంది జ్యోతిష్యం అంటారు కొంతమంది అని వాడి దగ్గరికి వెళ్తారు. ఇతని దగ్గరికి కాదు, ఇంకెవరి దగ్గరికి ఒకరి దగ్గరికి వెళ్తారు. ఏదో పొలాలు రాయించుకుంటారు, ఏదో పత్రం రాయించుకుంటారు. మనమే కదా ఎన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇది తప్పు అని చెప్పి మాపేద్దాం. సరే, ఇక దువ్వాడి శ్రీనివాస్, మాధురి, వాణి జనరల్గా చాలా కుటుంబాలు జరుగుతుంటుందండి. కానీ ఈయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. దాంతో ఒక ఇబ్బంది ఇదే సేమ్ ఇలాగ అనిపించిందండి నాకు. నరేష్ గారిది పవిత్ర అలా ఇద్దరు ఒక రూమ్లో ఉంటే ఫస్ట్ వైఫ్ సెకండ్ ఇంకో వైఫ్ వచ్చేసి ఇంకా విడాకులు ఇచ్చిన వైఫ్ వచ్చి గొడవ పెట్టేసిందండి. సేమ్ అలాగా అనిపించింది ఇది కూడా నాకు. ఇవాళ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. మొన్న అక్కడ బెంగాల్లో ఎవరో డాక్టర్ని ఎవరో రేప్ చేశారు. అవునండి, డ్యూటీలో ఉన్న అమ్మాయిని. ఇక్కడేదో జరిగింది, రోజుకోటి జరుగుతుంది, ఒక్కో చోట ఒకటి జరుగుతుంది. చాలామంది 80 కోట్ల మందికి 81 కోట్ల మంది పైన ఫుడ్ లేకుండా ఉన్నారు ఈ దేశంలో. నిరక్షరాస్యత కానీ నిరుద్యోగం కానీ కొన్ని వందల కోట్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మనం వదిలిపెట్టేసి ఎవడితో వెళ్ళింది, ఎవరు ఏ అమ్మాయి ఏ అబ్బాయితో వెళ్ళింది, ఏ పెళ్ళం ఏ మొగుడిని వదిలేసింది, ఏ మొగుడు ఇంకోళ్ళ పెళ్ళం తగులుకున్నాడు, ఈ మాట్లాడుకోవటానికి మనకి సిగ్గు శరం లజ్జ అభిమానం ఉండాలి కదా. విషయం అనవసరం, విషయం అనవసరం. ఎవడన్నా అనండి, మంత్రి అవనండి, ఎమ్మెల్యే అవనండి, కూడా అవనండి, ఎవడు చేసినా తప్పేగా. అవునండి, తప్పే కదా. వాళ్ళు తప్పు చేశారు, తప్పు అది తప్పు అనేది తర్వాత సంగతి. ఆ తప్పు ఇవాళ సుప్రీంకోర్టులో కాన్సెక్షువల్ సెక్స్ ఈజ్ ఓకే అని చెప్తుంది. వైఫ్ హస్బెండ్ దగ్గరికి కూడా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అంటుంది.
సో దెర్ ఆర్ సో మెనీ రకరకాల మార్పులు. రాముడు కాలంలో ఏకపత్ని వ్రత్యం కరెక్ట్ అన్నారు, అవునండి. కానీ రాముడు తండ్రి గారికి 3 భార్యలు ఉన్నారు. సో ఆయన తరం అట్లా ఉండింది, ఈయన తరం ఇట్లా ఉండింది. ఈ రాముడిని మాత్రం మనం ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు దాకా ఏకపత్ని వ్రతం అన్నాం. బట్ ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఇవాళ రిలేషన్షిప్స్ కరెక్ట్ అంటున్నాం, రిలేషన్షిప్లో ఉండొచ్చు అంటున్నాం. నువ్వు రేపు ఇవాళ పొద్దున్న రిలేషన్షిప్, మధ్యాహ్నం బ్రేకప్, సాయంత్రం కొత్త రిలేషన్షిప్, నైట్ బ్రేకప్, ఇన్ని జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీటిని గురించి మనం మాట్లాడితే మనకి అన్న వస్తుంది, అది కరెక్టా తప్ప అనే దానికి మనకి కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఒక స్టేట్ మెంటల్గా మన అందరం చెడిపోయాం, మానసికంగా చెడిపోయాం నిజంగా చెప్పాలంటే. సో ఇది రైటా తప్ప? ఇప్పుడు ఇంతకుముందు శీలం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి శీలం చెడిపోయింది, ఇంకేమన్నా నాశనం అండి. శీలం అనేదే లేదు ఇప్పుడు. పొద్దున్నే రిలేషన్షిప్లో ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారు అది మనాళ్ళు పరాళ్ళు అని లేదు, అందరి పరిస్థితి డౌటే. అవునండి. ఈ పరిస్థితుల్లో మనం ఇంకోళ్ళ గురించి కామెంట్ చేస్తానికి మనకి ఎంతవరకు హక్కు ఉంది? నైతిక హక్కు ఉంది. మనం కరెక్ట్గా ఉన్నామా? నేను కరెక్టా, మీరు కరెక్టా, ఎవరన్నా కరెక్ట్గా ఉన్నారా చెప్పగలమా ధైర్యంగా? మనమే చెప్పలేనప్పుడు ఎదుటివాడి పెళ్ళాని గురించి, ఎదుటివాడి భార్య ఇంకోటి గురించి మనం మాట్లాడటానికి మనకి ఏమో రైట్ ఉంది. ఇది కూడా సేమ్ అలాగే అవుతుంది. రాజ్ తరుణ్ లావణ్య కేసు కూడా సేమ్ కేసు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఎంతవరకు ఉంది? మనకి లేదని నాకు అర్హత లేదు అనుకుంటున్నానండి. అర్హత కంటే కూడా ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఎందుకంటే సమాజంలో మనం ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చామండి? వాళ్ళ పెళ్ళాలో లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికైతే సోషల్ మీడియాకి రావక్కర్లేదండి. గాసిపు పూర్వకాలం రచ్చబండ కింద కూర్చునేవారు, అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవారు విలేజ్ లో. అట్ట కూర్చుని అరే ఆడి పెళ్ళం ఆడితో పోయిందంటరా, ఈడి పెళ్ళం ఈడితో పోయిందంటరా అనుకుంటా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది కాదు ఇక్కడ మనం వచ్చింది. ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ గా మనం ఏదన్నా సమాజానికి మంచి చేయగలమా, చెప్పగలమా అని చెప్తానికి వచ్చాం అని నేను అనుకుంటున్నాను. నా వరకు నేను అందుకే వచ్చాను అనుకుంటున్నాను. అది కూడా కాదు, యాక్చువల్గా నేను నాకున్న ఆలోచనలు పంచుకుందాం అని వచ్చాను అంతే తప్ప అది తీసుకున్నవాడు తీసుకుంటాడు, తీసుకున్నవాడు తీసుకోడు. అది రైట్ తప్ప కూడా నాకు తెలియదు. రైట్ అయితే రైట్ అనుకోండి, తప్పు అయితే తప్పు అనుకోండి. బట్ ఇక్కడ వీళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ గురించి మాట్లాడతాం అనేది నాకు నచ్చదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని అడగద్దు. ఇక నేను కోట శ్రీనివాసరావు గారికి ఒకసారి ఇంటర్వ్యూ గురించి వెళ్ళానమాట. ఆయన ఇంటర్వ్యూ తర్వాత పక్కన పెట్టి అసలు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది ఇంకా యాక్ట్ చేయాలి ఉంది, నాకు డైరెక్టర్లు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు, నేను డైలాగ్ చెప్పగలను అని అన్నారు. అంటే నాకేమనిపించింది అంటే ఇదేంటారు, నేను ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను ఇలా అడుగుతున్నారు, డైరెక్టర్ ఇవ్వట్లేదు నాకు చెప్తున్నారు ఆయన. లేదు, ఇప్పుడు ప్రతి వాడికి తప్పన ఉంటుందండి. ఇప్పుడు నాకు ఉంది, నాకు డైరెక్షన్ చేయాలని ఉంది, నాకు ఇస్తే ఎవరైనా ఇస్తే కదా. అది ఇప్పుడు ఏముంటుందంటే సినిమాలు కానీ దేంట్లోనా ఒక టైం వస్తుంది. కోట శ్రీనివాసరావు గారు లేకుండా సినిమా ఉన్న రోజు లేదు. కొన్ని సీజన్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కోట శ్రీనివాసరావు గారు లేకపోతే సినిమా తీయలేమన్న లెవెల్లో జరిగింది. ఆయన టైం అది, అప్పుడు అట్లా జరిగింది. ఇవాళ ఆయన నిజంగా కొంచెం ఏజ్ వచ్చింది, ఓపిక తగ్గింది. ఆయనకి ఇంతకు ముందు ఉన్న హుషారు లేదు. యాక్టింగ్ చేయగలరు, అంతకంటే గొప్ప నటుడు లేడు, ఆయన చేయగలరు. బట్ ఇవాళ ఏంటంటే అప్పటికి అడపా ఎవరో అవసరమైన వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు కదా. సో అంతే తప్ప బట్ ఏమవుతుందంటే ఒక నటుడికి యావ ఉంటుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఆ ఏజ్కి ఆయన ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఏ పాత్ర ఇచ్చినా ఆయన దాంట్లో దూరిపోయాడు. ఇప్పుడు ఆయన ఆహార్యం ఉన్న పరిస్థితుల్లో ఆహార్యానికి తగ్గ పాత్రలు రావాలంటే కష్టం. అది ఎప్పుడో ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు ఇస్తాం. అంటే ఒక దగ్గర కూర్చునే పాత్ర చేయగలడం అనిపిస్తుంది. కూర్చొని కూడా ఇబ్బందిగా ఉంది. సో ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి ఎందుకు ఆయన పడాలి. కానీ బట్ మనం కానీ బాబు మోహన్ గారు వాళ్ళందరూ కూడా మీతో పరిచయం ఉంది సార్, వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు అంటే మా సినిమాలు చేసిన వాళ్ళే అంత. అప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే ఏం లేదు, నేను ఎందుకు వెళ్తున్నట్టు వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి? అంత బాగానే ఉంటారండి, ఏముంటుంది అందరూ మనుషులే కదండి. అవునండి. సినిమా యాక్టర్ అయితే ఏమన్నా దేవుడా ఇంకోట ఏమన్నా ఉంటుందా? వాళ్ళు మనం అట్ట ఉన్నాం, వాళ్ళు అట్టగా ఉంటారు. వాళ్ళతో ఎవరితో ఏ ప్రాబ్లం లేదు, అందరూ మంచివాళ్లే, అందరూ చెడ్డవాళ్లే కావాలనుకుంటే. అంటే అవసరం ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తే నేను చెడ్డవాడిని అండి. నా జోలికి రాకుండా ఉంటే నేను మీ జోలికి రాను కదా. మనం ఎందుకు ఎదుటివాడు ఎవడో చెడ్డవాడు ఎవరు మనుషులు చెడ్డవాళ్ళు కాదు. బట్ ప్రతి మనిషిలోనూ మానవుడు దానవుడు ఉంటాడు. సో మనం వాళ్ళ రాంగ్ సైడ్ టచ్ చేస్తే నాకు దానవుడు వస్తాడు, రైట్ సైడ్ టచ్ చేస్తే మానవుడు ఉంటాడు. అది
ఇప్పుడు ఇదివరకున్న చిత్రీకరణకి అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫిల్మ్స్కి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా సార్ అన్న? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ అన్న కుర్రాడు లారీ చాప్టర్ 1 అని చెప్పి ఓన్గా తనే డైరెక్ట్ చేశాడు, తనే అది అన్నీ ఇంకా అండి పాటలు రాశాడండి, డైరెక్ట్ చేశాడు, ఫైట్ ఇంకా ఎవరి పేరు లేదు తన పేరే ఉందండి. అతను యూట్యూబర్ అనమాట. నేను చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. తన సొంత డబ్బులే మళ్ళీ తనే హీరో, కానీ అన్నీ పెర్ఫెక్ట్గా చేశాడు. నాకు నచ్చిందండి సినిమా. ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఎవరో చేశాడు లారీ చాప్టర్ 1 అని. సరే ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు 2-3. ఓ లేడీ కూడా చేసింది హిందీలో, 13 విభాగాలు ఆవిడే చేసింది, హీరోయిన్ కూడా ఆవిడ దాంట్లో. ఈయన కూడా చేసాడేమో. చేస్తూ ఉంటారు కొంతమంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, బాగానే చేసుకుంటారు. అప్పటికి ఇప్పుడు చిత్రీకరణలో ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న ప్రజెంట్ అప్పుడు ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, అంత ఏం లేదు, అంత మామూలే. అంతే అంటే బట్ ఆలోచన విధానం మారింది కదా. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను, రాముడు ఏకపత్ని వ్రత్యం అనేది కరెక్ట్, శీలం అనేది కరెక్ట్. ఇప్పుడు శీలం లేదు, గీలం లేదు అనుకుంటున్నాం. అట్లాగే మనుషుల్లో వచ్చిన మార్పుతో పాటు చూసే విధానం కూడా మారుతున్నాయి కదా. ఆ రోజు కథలు ఉన్న పచ్చని కాపురం, పచ్చని 12 సంవత్సరాలు అనేటువంటి సినిమాలు ఉండేవి. ఇవాళ ఆ సినిమాలు చూడరు, వాళ్ళకి మారిపోయింది. ఇప్పుడు KGF 1, RRR ఇటువంటి సినిమాలు చూస్తారు. సో డిఫరెంట్ ఒక ఆలోచన విధానం మారింది, ఆలోచన సరళి మారింది, చూసే విధానం మారింది. కాబట్టి ఈ జనరేషన్కి ఏం కావాలో ఆ జనరేషన్కి తీయాలి అంతే తప్ప వేరే మార్పులు ఏం లేవండి. టెక్నాలజీ ఒకటే ఎక్కువ, అంటే కొంచెం డిజిటలైజ్ అయ్యింది, డిజిటల్గా టెక్నాలజీ వచ్చి గ్రాఫిక్స్ వచ్చినాయి, గ్రాఫిక్స్ నుంచి ఇప్పుడు AI దాకా వెళ్ళిపోయింది. సో నడుస్తుంది, మారుతూ ఉంటుంది, టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. అంటే నేను 10 years బ్యాక్ ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూసేవాడండి పర్మిషన్ తీసుకుని. చూస్తే ఆ చెట్టు కిందో పుట్ట కింద ఎక్కడో అతను షార్ట్ గ్యాప్లో కూర్చుని మాట్లాడుకునేవారండి. కానీ ఈ రీసెంట్గా చూస్తే ఎవరికాళ్ళు క్యారవన్లోకి వెళ్ళిపోతున్నారండి. అవునండి. ఇప్పుడు మీరు ఏం చదివారు? నేను MSc ఫిజిక్స్ అండి. MSc ఉద్యోగం చేస్తున్నారు, చేశారు ఉద్యోగం? చేశారండి. ఏం ఉద్యోగం చేశారు? అది ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. మీరు చదువుకునే రోజుల్లో మీ స్కూల్లో ఫ్యాన్లు ఉండేయా? లేవు కదా. న్యాచురల్ అది న్యాచురల్ లేవు. తర్వాత కాలంలో మీరు కాలేజ్కి వచ్చేటప్పటికి ఫ్యాన్లు వచ్చినాయి కదా. అవునండి. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ అయ్యేటప్పటికి AC పెట్టుకున్నారు. AC పెట్టాను. మరి మీరు అంటే మార్పు ఎంత వచ్చింది? అంత మార్పు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో మనకి ఫెసిలిటీ ఉండేది కాదు, కారణం అనేది మనకు అలవాటు లేదు, అవసరం లేదు. సో ఇప్పుడు ఆ రోజు సుఖ సౌఖ్యం లేదు. ఇప్పుడు లేడీస్ చెట్టు చాటు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు అవుట్డోర్. అవునండి. సో వాళ్ళకి డెఫినెట్గా ప్రైవసీ కావాలి. ఇప్పుడు లేడీస్ ఎవరినంటే అడ్డం పట్టుకునేవారు, ఇది బట్ట పట్టుకుని చీర అడ్డం పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకునేవారు. మరి అది ఇబ్బందికరమే కదా. టాయిలెట్కి వెళ్ళాలంటే ఎవరిని అడ్డం, లేడీస్ వెళ్ళి చీర అడ్డం పెడతా ఉండేవారు, లేదా చెట్టు చాటుకి వెళ్ళేవారు. సో ఇటువంటి వాటికి కావాలంటే ఒక కార్వాన్ ఉంటే వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళిపోతారు కదా, ఈజీగా ఉంటుంది కదా. సో అట్లా సౌలభ్యం కోసం చేశారు. మేకప్ ఎండలో పెట్టుకుని మేకప్ చేయటం అనేది కష్టం కదా. ఇటువంటి అంటే ఉంది. ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ఫెసిలిటీస్ వాడుకుంటున్నాం. అవునండి. మీరు స్కూల్లో ఊరికి తలుపులు తీసుకుని క్లాస్లో కూర్చునే పరిస్థితి ఉన్నప్పుడు మీరు ప్రిన్సిపల్ అయినా ఏసీలు ఎందుకు కూర్చున్నారు? స్కూల్లో నేను ఇట్లా ఉన్నాను కదా, సో ఎప్పుడు కూడా ఇట్లా ఉంటాను, తలుపులే తీసుకుని కూర్చోలేదు, కూర్చోవాలి మీరు. సో మీకు సుఖం ఉంది, ఏసీ అనే ఫెసిలిటీ వచ్చింది కాబట్టి వాడుతున్నాను. సో అట్లాగే వీళ్ళకి కూడా ఫెసిలిటీ వచ్చింది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఇట్. మార్పు అని కాదు, మార్పు సహజంగా వచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పుతో పాటు మనం మారాం. ఇక రాజకీయాల గురించి చూస్తే ఇక మనకి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ గురించి చూసినట్లయితే చాలా మార్పు వచ్చేసింది సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని విధంగా 11 సీట్లకే పరిమితి అయ్యారు. ఇప్పుడు చూసినట్లయితే ఏదో వైట్ అంటే శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు, అన్న క్యాంటీన్లను ఓపెన్ చేశారండి. ఇంక ఎలా ఉంది మీరు చూడడానికి? ఎలా ఉంది సార్ ఇది గవర్నమెంట్? ఇక్కడ ఎలా ఉంది కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణలో ఎలా ఉందంటారు, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటారు? తెలంగాణలో బాగుంది, బాగా చేస్తున్నారు. ఆంధ్రాలో 2 నెలలే అయింది, 2 నెలలు 3 నెలలు కూడా అవ్వాలి ఇంకా. అప్పుడే వాళ్ళ మీద మనం కామెంట్ చేసే అంత స్టేజ్ కాదు ఒకటి. రెండోది ఏంటంటే మనం ఉండేది తెలంగాణలో, నేను తెలంగాణలో ఓటర్, నేను ఆంధ్ర మీద ఎక్కువసేపు కామెంట్ పెడతా. అఫ్కోర్స్ వాళ్ళు మన సోదరులే కాబట్టి మనకి ఎలా ఉండాలి అనేది భారతదేశ పౌరుడిగా కామెంట్ చేయొచ్చు. కానీ బట్ ఇవాళ ప్రభుత్వాన్ని గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. టైం ఇవ్వాలి కదా, వాళ్ళు అనుకున్నవి చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు జోగి రమేష్ ఒక ఆస్తి ఇవాళ రంగనాథ్ గారు ఇక్కడ చెరువులు కబ్జా చేసినట్టు ఒక 5 అంతస్తుల బిల్డింగ్లు కొట్టిస్తారండి 3. ఇవాళ చూశానండి నేను. ఎక్కడ? తెలంగాణలో రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ పెట్టారు. ఆయన పెట్టి కబ్జా చేసి ఎక్కడన్నా ఉంటే దాన్ని కొట్టేమని చెప్పారు అన్నమాట. ఇవాళ చూశాను
3 బిల్డింగ్లు కొట్టి 5 అంతస్తులు కట్టేశారండి ఒక్క దాంట్లో కొట్టేశారండి. అంటే కబ్జా చేసినప్పుడు అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ చెరువులన్నీ బాగు చేయాలి అని చెప్పేసి అనుకున్నారండి. అంటే మీరు తెలంగాణ మీరు ఎప్పుడు వచ్చారు హైదరాబాదు? 2017లో వచ్చానండి. 2015లో ఉమ్, అక్కడ బిల్డింగ్లన్నీ కూలగొట్టారు, మీకు తెలుసా? ఉమ్, అయ్యప్ప సొసైటీలో రోడ్డు అంతా కూలగొట్టేశారు. ఉమ్, తర్వాత అంటే ఇటు కబ్జా సైడ్ చేస్తున్నారు. అక్కడ ఇటు సైడ్ ఇళ్ళన్నీ కూలగొట్టారు. ఉమ్, 2 సార్లు కూలగొట్టారు, ఒకసారి కాదు. 15లో ఒకసారి, 16, 17లో ఒకసారి కూలగొట్టారు. ఉమ్, సో ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కొన్ని చేస్తూ ఉంటాయి. ఉమ్, ఇవాళ చూస్తే అన్ని ఇళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి, కూలగొట్టినాయి, అన్ని రెడీ అయిపోయినాయి, అద్దెకి ఇచ్చేసారు. అద్దెకి కూడా ఇవ్వకూడదని ఆపారు ఒక సంవత్సరం. బోర్డులు పెట్టారు, ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ అని పెట్టారు. తర్వాత ఏమైందో తెలియదు, గవర్నమెంట్ ప్రాపర్టీ లేదు, ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది. ఉమ్, కోలుగొట్టి నీళ్లు మళ్ళీ కట్టారు. ఇప్పుడైతే మొత్తం నేలమట్టం చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే బొక్కలు కొట్టారు, గోడలు మాత్రం బగలు కొట్టి వదిలిపెట్టారు. ఓకే. తర్వాత వచ్చి యువతలో ఇంకా ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలాలన్నీ గవర్నమెంట్ ల్యాండ్. ఉమ్, ఇప్పుడు మొత్తం ఖాళీ స్థలాలన్నీ ఫిల్అప్ అయిపోయి పాత కార్లు అమ్మకం కొట్లు పెట్టారు అక్కడ. ఉమ్, ఓ 10-12 పాత కార్లు ఆఫీసులు పెట్టారు మేడం. ఓల్డ్ కార్స్ ఓల్డ్ ఇయర్ అని. 10-12 మంది కంపెనీలు పెట్టారు. ఉమ్, సో అవి కబ్జా చేశారా, గవర్నమెంట్ అతికిచ్చిందా, ఇవన్నీ మనకు తెలియదు. అవునండి. సో ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవునండి. అవి కంటిన్యూ అవుతాయా కంటిన్యూ అవ్వా అనేది మనకు తెలియదు. కంటిన్యూ అయితే సంతోషం, ఎందుకంటే నిజంగా ఈ అరాచకంగా ఉంది ఇది. అరాచకంగా కట్టేశారు చెరువులన్నీ ఆక్యుపై చేశారు. చెరువులు. అదే వాళ్ళ పొద్దునే చూశాను నేను, 17,000 పై చెలుగు చెరువులు ఉన్నాయి మన దగ్గర. ఇవాళ 3,000 పై చెలుగు చెరువులు ఉన్నాయి. ఇవాళ మనం కూర్చున్న ఏరియా ఇది ఉంది, మీకు తెలియదేమో, మీ చిన్నప్పుడు ఇటు రాలేదు. ఈ ముందు ఇదంతా చెరువు. ఓకే. యూసఫ్ కూడా చెరువు అనేవారు ఇదంతా. ఇవాళ మీ మధురా నగర్ వచ్చింది, ఆ పక్కన కృష్ణకాంత్ పార్క్ వచ్చింది, ఇదంతా చెరువు. ఇటు పక్కకి వెళ్తే ఎల్లారెడ్డి కూడా చెరువు ఉంటుంది ఈ పక్కన. చెరువు లేవు, ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి అన్ని. ఇప్పుడు అక్కడ మా ఇంటి ముందు నాగార్జున నగర్లో మా ఇంటి ముందు మొరంబంతులు అవి కూడా చెరువు లాంటిదే. అది ఇప్పుడు పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్స్ వచ్చేసినాయి. సో అట్లా 17,000 చెరువులు, 17,000 చిల్లర చెరువులు ఉన్నది 3,000 చెరువులకు వచ్చింది. ఈ మొన్నటికి మొన్న అదేదో చెరువు ఇవాళ చూసి, అదే చెరువు మీద రోడ్డు వేసేసి 2 మొక్కలు చేసుకుని వాడుకో కబ్జా చేశారు. సో చేశారు. గార్డెన్స్, ఎన్ని గార్డెన్లు ఉండేవి హైదరాబాద్లో, ఆల్మోస్ట్ గార్డెన్ సిటీ అనేవారు. ఇవాళ ఎన్ని గార్డెన్లు ఉన్నాయి, అన్ని చచ్చిపోయింది, చంపేశారు. సో చూడాలి మరి, చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చెయ్యాలి ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రజల సౌకర్యం చూడాలి. అంటే ఈ చెరువులు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ రిసోర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు గండిపేట మూసేశారు, గండిపేటకి వెళ్ళే క్యాచ్మెంట్ ఏరియా అంతా అమ్మేశారు. క్యాచ్మెంట్ ఏరియాలో అంతా ఇళ్ళు వచ్చేసినాయి. గండిపేట ఒకప్పుడు హైదరాబాద్ మొత్తానికి నీళ్ళు ఇచ్చేది. గండిపేట, హిమాయత్ సాగర్ 2 ఇవాళ లేకుండా పోయినాయి. ఆ 2ని ఆపేశారు. ఆపేసి దాన్ని చంపేద్దాం అనుకుని ఈ క్యాచ్మెంట్ ఏరియాలన్నీ రియల్ ఎస్టేట్ చేశారు. ఇవాళ అక్కడ గండిపేట నీళ్లు చాలట్లేదు. బట్ ఓపెన్ చేసి మళ్ళీ సరి చేస్తే ఈ ప్రభుత్వం అన్నా బాగుంటుంది. చేస్తారేమో చూద్దాం. కేటీఆర్ ఏమంటారంటే యథాలాపంగా అన్నానని చెప్పేసి ఆడవాళ్ళ మీద ఫ్రీ బస్ ఇచ్చారండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమిచ్చిందంటే ఈ బస్ ఎక్కి కుట్లు, అల్లికలు, ఉల్లిపాయలు, కూరలు కోసుకోండి, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అన్నారు. దానికి మహిళా కమిషన్ ఏమో నోటీస్ ఏది ఇవ్వబోతుందంట కేటీఆర్ గారు. ఇవ్వాలి కదా మరి, ఆయనకి ఎందుకండి? ఆయన మంత్రి చేశాడు 10 ఏళ్ళు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు. ఆయన మరి అట్లాంటి కామెంట్ చేయొచ్చా? అంటే బస్సులో కూర్చున్నప్పుడు నేను కుట్టుకోకుండా చేతులు కట్టు కూర్చోవాలని రూల్ ఉందా? నాకు టైం 1.5 గంటన్నర ప్రయాణం చేస్తున్నాయి, ట్రాఫిక్ లో బస్సులు ఎప్పుడు వెళ్తాయి? సో ఈ చిన్న పని చేసుకుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి, నువ్వు కుట్టుకుంటావా, కూరగాయలు దొరుకుంటావా, డాన్స్ చేస్తావా, రికార్డింగ్ డాన్స్ అంటే ఏమిటి అంత చులకన భావం ఎందుకు ఆడవాళ్ళు అంటే? అది తెలిసి అన్నాడో తెలియక అన్నాడో మరి ఎందుకు అన్నాడో తెలీదు. బట్ ఒక రెస్పాన్సిబుల్ మనిషికి ఆయన అనకూడదు. అనబోటోళ్ళు ఎవరన్నంటే సరే అయాచితంగా అన్నారేమో అనుకోవచ్చు, కానీ ఆయన నోటి నుంచి రావాల్సిన మాటలు కదా. ఆయన కాదు, ఎనీ రిప్రజెంటేటివ్, పబ్లిక్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. అంటే అసలు యాక్చువల్గా ఆయన మీరు చెప్పినట్టయితే ఆయన ముఖ్యమంత్రి స్థాయి వరకు మా వేణుస్వామి అయితే ఆయనే ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పారండి.
అవుతాడని చాలా మంది పుకార్లు అప్పుడు ఉన్నాయి కదా, వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు అనేదాకా వచ్చింది. వచ్చేసినారు. ఈ వేణుస్వామి గారు అలా చెప్పేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అన్నారు చెప్పి ఇలా చెప్పేశాడు లేండి. అందుకే ఆయన అంటే ఎవరు ఏం చెప్తే మనకెందుకు, చెప్పేవాడు చెప్తా ఉంటారు, ఏ అవుతా ఉంటాయి, జరిగినప్పుడు చూడాలి. కానీ మనం పలానా వాళ్ళు పలానా చెప్పారని మనం దాన్ని పట్టుకుని అలాడకూడదు. ఇక ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ గారు అబ్బాయి అండి రాజీవ్ అనే అతను అగ్రిగోల్డ్ ఒక పొలాలండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, అసలు ఎలా మార్చారు ఏంటనేది. అది ఏసీబీ వాళ్ళు క్యాచ్ చేసి జైలుకి పంపించారండి అతను. అగ్రిగోల్డ్ చూడలేదండి. అంటే ఒక పొలం గవర్నమెంట్ అధీనంలో ఉంది అది, అంటే ఒక సిఐడి వాళ్ళ చాలా పొలాలు చాలా స్థలాలు గవర్నమెంట్ ఆధీనంలోనే, చాలా మంది ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, కొన్ని మంత్రులకు వెళ్ళినాయి, అప్పట్లో మంత్రులు ఇప్పట్లో మంత్రులు, ఇట్లా చాలా చాలా వెళ్ళిపోయినాయి. ఎన్ని తీసుకొస్తే చాలా జరుగుతాయి. ఇదేంటో నేను తెలియదు, నేను చూడలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నా కానీ వాళ్ళ అబ్బాయి అనే సంగతి నేను ఎందువల్ల ఎవరినైనా కానీ చేయొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, ప్రభుత్వ ఆస్తి కాజేసిన వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సామాన్య మానవుడైనా ఒకటే చట్టం ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి. అది ఎవరైనా ఒకటే అవ్వాలి. సో దాన్ని ఒకళ్ళకి ఒక రూలు ఒకళ్ళకి ఒక రూల్ ఉండకూడదు. చేసి ఉంటే మాత్రం 100% లోపలేయాల్సింది. అంటే పాప ఆయన ఏమంటాడంటే అమెరికాలో చదువుకున్నాడు, తర్వాత అమాయకుడు, తర్వాత ఉద్యోగం చేసుకున్నాడు, డేటా ఇది దాంట్లో కంపెనీలో అమెరికా కంపెనీలో పనిచేస్తున్నాడు ఇలా చెప్పారు పాపం. పాపం ఏముంది, ఇంకా దొంగతనం చేసిన పాపం అయితే చదువుకున్నాడు కాబట్టి పాపమా? అంటే అమెరికాలో నేను అమెరికాలో చదువుకోవటం నేరం కాదు, గవర్నమెంట్ మంచి ఉద్యోగం చేయటం నేరం కాదు, కానీ ప్రభుత్వ ఆస్తిని అంటే ప్రజల ఆస్తిని కాజేయటం ఘోర నేరమే కదా. ఈ చదువుకున్నాడు కాబట్టో లేకపోతే పెద్ద కంపెనీలు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టో నేరం చేసి వదిలేయాలా? అంటే ఎలా అంటే ప్రభుత్వ ఆస్తి తీసుకోండి, ఇంకెందుకు కోర్టు పంపించడం జైలుకి అంటారండి. ఎందుకు పంపకూడదు? ఇచ్చేస్తున్నాం కదా మళ్ళీ ఆస్తి. తీసుకోవటం తప్పు కదా, ఎందుకు తీసుకున్నావు? తప్పు కదా అని అంటే ఒకవేళ అని వాళ్ళ నాన్న అని ఉంటే ఆయన కూడా లోపలేయాలి నా ఉద్దేశం. ఆయన కూడా వేసేది అంతే కదా. మరి అంటే నేను నా కొడుకు తప్పులు చేస్తాము, మేము కావాలని తిరిగి ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని వదిలేయండి అంటానికి వాళ్ళకి ఏముంది నైతికంగా? అంటే ప్రతివాడు ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు మనం కొట్టేసి సారీ చెప్పటం, లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేయటం, దొంగతనం చేసేసి మళ్ళీ రిటర్న్ ఇస్తాం అనుకోండి, సరిపోతుంది. ఎవరికి ఇప్పుడు వాళ్ళకే వదిలేసామంటే రేపు నుంచి ప్రతివాడు చేస్తాడు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అయిపోతాడు కదా. దొర అయితే నన్ను పట్టుకోరు అనే ధైర్యం ఉంటే చేస్తూ ఉంటారు. మహా పట్టుకుంటే ఏముంది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా, నాకు శిక్ష ఉండదు కదా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన ఏమంటాడంటే ఇదివరకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారింటికి ఒక మంది మార్పులతో వెళ్ళా నేను, ఆ కక్షతో చేసేస్తున్నారు ఇది, అందుకే జైలు పంపించారు. కక్ష బొక్షగా తీసుకున్నారా తీసుకోలేదా, అది ఫస్ట్ పాయింట్. తీసుకుని ఉంటే శిక్ష పడాలి. ఇంకా ప్రస్తుతం ఇక్కడ కేసీఆర్ అంటే కేసీఆర్ పార్టీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, అంటే మీరు తెలంగాణ అన్నారు కాబట్టి అది అడుగుతున్నానండి, ఎలా ఉందంటారు పరిస్థితి? చూడడానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తున్నాను నాకు. ఉంటుంది భవిష్యత్తు. ఆయన కాంగ్రెస్ అప్పుడు ఖాళీ చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఖాళీ చేస్తారు. అంతే, సింపుల్ అది. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితో మీ పరిచయం ఉంది సార్, ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ సార్ అంటే కంపేర్ చేయాలని ఉంది సార్ నాకు. నా డౌట్ ఏంటంటే చెప్తాను, అది నా డౌట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 10 మంది అంతటా కలిసేవారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5-6 సార్లు తప్ప ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా ఒక తాడేపల్లి ప్యాలెస్కి అంకితం అది దాంట్లో ఉండిపోయారు, బయటకు రాలేదు అంటుంటారండి. అదేనండి, ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ఈయన ఆఫీస్ మనిషి. మీరంతా ప్యాలెస్ అంటే నేను ప్యాలెస్ అన్నాను, నాకేం ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. ఆయన ఆఫీస్లో కూర్చొని రాజ్యాంగం చేద్దాం అనుకున్నాడు, అది కరెక్ట్ కాదు. అందరికీ వాళ్ళు మనుషులు అట్లా చేసేప్పుడు నిన్ను ఎన్నుకున్నది ప్రజలకు అందుబాటులో లేకుండా మనిషి ఉండటం అనేది తప్పు. అందుబాటులో లేకుండా నేను నా ఇంట్లో కూర్చొని నేను చేస్తాను, నేను అన్ని బాగా చేస్తున్నాను కదా నువ్వు అనుకుంటే చాలదు. నువ్వు చేస్తున్నావు చేయట్లేదు ప్రజలు చెప్తారు, నువ్వు బయటకు వస్తే కదా తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరే 16 ఐపీఎస్ ఆఫీసర్లని వాళ్ళు అంటే పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సపోర్ట్ చేశారని చెప్పి ఒక ఆఫీసులో కూర్చోబెట్టారండి, డీజీపీ ఆఫీసులో. వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదండి, వాళ్ళు చాలా తప్పులు చేశారట వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు అవతల ఐపీఎస్లు ఐఏఎస్లు తప్పు చేశారు, వాళ్ళని ఖాళీ కూర్చోబెట్టారు. వీళ్ళు వస్తే వాళ్ళని ఖాళీ కూర్చోబెడతారు.
అవును. ఈ అన్ని పిచ్చి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఉమ్. వాటికి అర్థం పర్థం లేదు. అన్న క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశారు సార్. అది మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే అన్న క్యాంటీన్ 5 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు అండి, మధ్యాహ్నం లంచ్ 5 రూపాయలు, డిన్నర్ అయితే 5 రూపీస్ అండి. అవును. అది పీపుల్స్ పార్టిసిపేషన్ P4 అని పెట్టి అంటే నేను చూసిందన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం కాకుండా మీ ఇంట్లో బర్త్డే జరిగినా, మీ ఇంట్లో పుట్టినరోజు అయినా, ఏదైనా పెళ్లి రోజు అయినా ఆ డబ్బులు కొద్దిగా అన్న క్యాంటీన్కి ఇవ్వండి. అంటే పీపుల్స్ పబ్లిక్ ఒకటి పబ్లిక్ పార్టిసిపేషన్ P4 చెప్తున్నారు. అది కానీ ఆ కాన్సెప్ట్ బాగుంది సార్. అది బాగున్నా బాగోపోయినా మంచిదే కదా. ఇప్పుడు 5 రూపాయలకి భోజనం పెడతాం, లేని వాళ్ళకి పెడతాం అనేది కరెక్ట్. ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఏ పార్టిసిపేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ చాలా క్యాంటీన్లు ఉన్నాయి 5 రూపాయలకి బాగా ఇస్తున్నారు. బాగుంటుంది, భోజనం కూడా బాగుంటుంది. అంటే కొద్దిగా ఆకలి తీర్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒకటి అంటే కొత్త కాన్సెప్ట్ అనమాట. అంటే ఎవరిదన్నా ప్రజలకి అన్న క్యాంటీన్ ఎప్పటి నుంచో ఉంది కదా. నేను ఇది కరెక్టే. గవర్నమెంట్ పెట్టకుండా పీపుల్స్ కూడా అంటే ప్రజలను కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేయమని అడుగుతున్నాను. అంటే కాన్సెప్ట్ బాగుంది నాకు అనిపించిందండి. ఏముందండి అది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇప్పుడు చాలా చోట్ల మనం హోములు ఉంటాయి, ఓల్డ్ ఏజ్ హోములు. అవునండి. వాటిల్లో మనం బర్త్డేలు చేసుకుంటాం, భోజనాలు పెడతాం, దినాలు మా పేరెంట్స్ పోతే వాళ్ళ దినాలు అక్కడ చేస్తున్నాం. ఇది రెగ్యులర్ గా చేస్తున్నాయి కదా. సో దీంట్లో కూడా అడాప్ట్ చేశారు. అంతే. ఇప్పుడు మనకు తెలిసిన విధానాన్ని ఇంకో చోట అడాప్ట్ చేశారు. మనం భోజనాలు పెడతాం. ఇప్పుడు హోమ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి భోజనాలు పెడతాం, లేకపోతే చిల్డ్రన్ ఆర్ఫనేజ్కి వెళ్ళి భోజనాలు పెడతాం. అట్లాగే దీంట్లో పెడుతున్నాం. ఇక్కడ 10 మంది 100 మంది వచ్చి ఫ్రీగా భోజనం చేస్తారు. ఆ భోజనం మనం పెడతాం. ఇప్పుడు ఇంకా సినిమాల విషయం మళ్ళీ ఒకసారి సినిమాల విషయం పట్టుకున్నాం సార్. అంటే మలయాళం సినిమాలు కానీ సౌత్ కొరియా సినిమాలు ఆ మధ్యన చాలా బాగా వచ్చినాయి. అందరూ కూడా చూశారండి. ఇది నిన్న మొన్న కొన్ని సినిమాలు వచ్చినాయి. అప్పుడే అంటే మీరు చెప్పినట్టు ముందుగా చెప్పారు మీరు, సినిమా ఫట్ అయిపోయింది అని. అంటే ప్రజలకి ఏమి నచ్చుతుంది ఎలా తెలుస్తుంది? అదే మనం ఐడెంటిఫై చేయగలమంటారా సార్ ఏమన్నా? అది ఎవరు ఐడెంటిఫై చేస్తాం? అంత విజ్ఞానం అంటే నేను ఇంకా మార్కెట్లో ఉండేవాడిని కదా, అంత విజ్ఞానం నాకు లేదు. అది ఇప్పుడు ప్రతి వాళ్ళు కంటిన్యూస్ సక్సెస్ ఇవ్వటం అనేది జరగదు, కొంతకాలానికి అయిపోతుంది. ఇచ్చిన రోజులు ఇస్తారు, జరుగుతుంది. అంటే ఏది అంటే రోజు రోజుకి మనుషులు మనస్తత్వాలు మారిపోతున్నాయి కదా. మార్పుతో పాటు మారగలిగితే, ఇవాల్వ్ అవుతూ ఉంటే సమాజంతో పాటు సక్సెస్ వస్తూ ఉంటుంది. మనం ఏమవుతుందంటే మనం ఏదో 2 సక్సెస్ఫుల్ సినిమాలు 3 సక్సెస్ఫుల్ సినిమాలు చేసి ఉంటాం కదా, దాని మీద ఆలోచిస్తుంటాం. కొంచెం పోతున్న కొద్ది, వయసు పెరుగుతున్న కొద్ది. ఓకే. సో అది పెరగకుండా కంటిన్యూస్గా ఉంటే వాళ్ళు దాని మీద ఉంటారు. సరిపోతుంది. అందుకని ఏ రోజు ఎట్టా ఉందో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి చిత్రాలు ఉన్నాయనుకోండి, పుష్ప 2 ఒకటి సినిమా, పుష్ప 2 ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు, అంటే డబ్బులు వచ్చే కొద్దిగా ఇంకెక్కువ ఖర్చు పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అలా కాకుండా కొద్దిగా లిమిటెడ్, ఇంకోళ్ళకి ఎవరన్నా తెలియాలి కదండి ఇది ఎంత డబ్బులు ఖర్చు పెట్టకుండా, మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి మళ్ళీ టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఇప్పుడు వాడికి పెట్టేవాడికి లేదు బాధ, తినేవాడికి లేదు బాధ, మళ్ళీ ఎదురు పెట్టేవాడికి టికెట్ రేటు పెడితే టికెట్ కొనుక్కునేవాడికి లేదు బాధ. మధ్యలో మీకు నాకు ఎందుకండి? అలా నేనేదేనంటే ఖర్చు అక్కడ తగ్గించుకుని, అంటే జనరల్ తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి అంటే సామాన్యులు ఏమంటారంటే అవి ఫస్ట్ సామాన్యులు అదంటారా? ఎవరు సామాన్యులు? టికెట్ రేట్ పెంచినాక ఎందుకు కొంటున్నావు నువ్వు? నేను మొదటి రోజు అదేమంటారు, ఏదో ప్రీమియర్ షో ఏదో అంటే 3,000-4,000 పెట్టి టికెట్ కొంటున్నావే, ఇంకా నువ్వు సామాన్యుడు పెట్టి అవుతున్నావు. ఓకే. మనకి పని లేదు కాబట్టి టీవీల్లో కూర్చుని మనం సామాన్యులకి అన్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దని మనం మాట్లాడుకుంటున్నాం. మనం సినిమాకి వెళ్ళడం చావం, ఎప్పుడు టికెట్ కొంటాం, ఎప్పుడు వెళ్తాం మనం, మనకెందుకు ఈ గోళ, వాళ్ళ సవాల్సి వస్తారు. ఓకే అండి. మీరు విన్నట్టు అసలు ప్రేక్షకులు అంటే వ్యూయర్స్ ఎలా కాన్సెప్ట్ మాకు అర్థం అవ్వట్లేదు సార్. అమ్మ లేకపోతే అది బడి, గుడి, అమ్మ ఒడి అని పెట్టామనుకోండి, అసలు ఎవరు చూడలేదు సార్. అదే అమ్మాయి ఒడి అని పెట్టానుకోండి సార్, జనాలు భలే చూస్తున్నారు సార్, వ్యూస్ ఎక్కువ చూస్తారు. అంతే ఏముంటుంది, ఇప్పుడు మారుతున్న సమాజంతో పాటు మారుతున్న మనుషులు ఉంటారు. అవునండి. దాంతోపాటు అభిరుచులు మారుతూ ఉంటాయి, అభిరుచులతో పాటు ఈ పోకడలు మారుతున్నాయి. అంటే గుడి బడి చూస్తుంటే అవి చూడలేదు. ఒక అమ్మాయి వచ్చి కూర్చుని ఇంటర్వ్యూలో తన మొగుడు ఎలా వదిలేశాడు, ఎంత బాగా పెట్టింది, ఏం చేశాడు, ఎవరితో తిరిగి చెప్తుంటే లక్షల్లో చూస్తున్నారు సార్ వ్యూస్ కోసమే సోషల్ మీడియాలో కూర్చుంటే అట్లాగే ఉంటుంది. అదే చేయాలి. వ్యూస్ కోసం కాకుండా సమాజం కోసం ఉండి, సమాజం కోసం ఉండి సక్సెస్ తీసుకొచ్చినట్టు గొప్పోడు అవుతాడు. అదే అవును. అవునండి. ప్రయత్నం చేయాలి.
అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేద్దాం, ఉమ్, మనము హీరో హీరోయిన్లు ఏదో డ్రగ్స్లో పడ్డారంట, వాళ్ళు విడాకులు తీసుకున్నారంట, ఈయన ఏదో జ్యోతిష్యుడు చెప్పాడంట, వీటన్నిటిని గురించి మనం మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, మనం అందరిలాగానే వెళ్తాం. వాటిని వదిలిపెట్టి ఇంకా హట్కే ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది. అవును. కానీ మీరు అన్నట్టు ఇదివరకున్న అంటే సినిమాట్లో కృష్ణ గారు కానీ సోహన్ బాబు గారు ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద అలవాట్లు ఏమీ ఉన్నట్టు అనిపించట్లేదు. ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ వాళ్ళకి ఏవో గొడవలుగా ఉన్నాయండి. మత్తు మత్తు అంటున్నారు, లేకపోతే ఏదో చెప్తున్నారు, డ్రగ్స్ అంటున్నారు. ఏదో ఆ టైంలో నాకు అంటే ఒక పవిత్రంగా చూసాడంటే ఏది రాముడనో కృష్ణుడనో ఒక రైతునో. ఇప్పుడు కృష్ణ గారు ఉందనుకోండి, ఇది 12 కాపురం అన్నారు, లేకపోతే పాడి పంటల సినిమా చూసాం, స్వర్ణ మానవుడు దానవుడు, ఆ సినిమాలు జనాలు ఆదరించారు ఆ టైంలో. వాళ్ళు కూడా ఆలోచనలు అంటే వాళ్ళు కొంతమంది ఫాలో అయ్యేవారు, అభిమానులు ఉండేవారు ఎక్కువగా. వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టు నాకు అనిపించలేదు అప్పుడు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏది బ్యాడ్ హ్యాబిట్? మనకు నచ్చింది బ్యాడ్ హ్యాబిట్, అంటే మనకు నచ్చింది బ్యాడ్ హ్యాబిట్. అంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్ అవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్ అవచ్చు. మన మన దీన్ని బట్టే బ్యాడ్ గుడ్ అనేది ఉంటుంది. అంటే మరి డ్రగ్స్ మీద హేమాన్ ఒక ఆవిడ ఉంది కదండి, ఆవిడ మీద ఆరోపణలు వచ్చినాయి. అవును, వస్తే ఏం చేద్దాం, ఇవన్నీ మామూలే సార్. వస్తున్నాయి. ఈ డ్రగ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరన్నా చెప్తున్నారా? 15 ఏళ్ల నుంచి నేను దగ్గర ఒక 100 వీడియోలు పెట్టుంటా. ఈ డ్రగ్స్ స్కూల్స్లో ఉన్నాయి, కాలేజెస్లో ఉన్నాయి, ఆఫీసుల్లో ఉన్నాయి, ప్రతి చోట ఉంది. అది వదిలేసి సినిమా వాళ్ళ మీద కేకలేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి. ఏదన్నా ఆపారా? ఎప్పటికప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు తప్పిస్తే ఆ డ్రగ్స్ ఆపుతానికి వీళ్ళు ఏం చేశారు? ఎవరేం చేయలేదు. పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే దీన్ని అనుకోవడం అరికట్టచ్చు అనుకుంటున్నానండి. అది కట్టాలి, మరి అది కట్టడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాని మీద ఏదో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సీరియస్ డిఐజీను ఐజీపీని ఎవరైనా పెట్టినట్టున్నారు. సో పెడితే అదే చూడాలి. సార్ ఇంకోటి నా చిన్న డౌట్ ఏంటంటే, చాలామంది ఫేమస్ డైరెక్టర్ ఉండేవారండి, అంటే బి గోపాల్ గారిని, కె రాఘవేంద్ర, ఎస్వి కృష్ణారెడ్డి. వాళ్ళకి కెపాసిటీ ఉన్న ఇంకా వాళ్ళు ఇప్పుడు తీయలేకపోతున్నారు, లేకపోతే ప్రొడ్యూస్ ముందుకు రావట్లేదు సార్. వాళ్ళ రోజులు వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు చేశారా? ఇప్పుడు వాళ్ళు ఉన్న రోజుల్లో ప్రత్యేకాత్మ గారు, భీమోత్సవం గారు వచ్చారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి అని ఎవరిని అడిగారా? అదే ఇవాళ రోజుల్లో రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, ఇట్లా ఎవరో ఉన్నారు కొంతమంది. అవునండి. వీళ్ళ టైం అయిపోయింది, వాళ్ళ టైం వచ్చింది. సింపుల్, యాజ్ సింపుల్ as such. అంతే తప్ప వాళ్ళకి కావాలి వీళ్ళకి ఇవ్వకూడదు అనే రూల్ ఏం లేదు. అవునండి. అంటే ప్రొడ్యూసర్లు అందరూ ఒక దగ్గర కూర్చుని మనందరూ కూడా మంచి సినిమా ప్రజలకు ఉపయోగపడే తెద్దాం, అసలు ఇలాంటి వద్దని అనుకోవడానికి అవకాశం లేదంటారా సార్? నేను వ్యాపారం చేస్తాను, కూర్చొని దేశాన్ని ఉద్ధరిస్తానికి ఎవరు రావట్లేదు. డబ్బులు పెట్టి కదా సినిమా తీస్తాం మేము, డబ్బు సంపాదిస్తానికే తీస్తున్నాం కదా, దేశాన్ని ఉద్ధరిస్తానికి సినిమాలు తీయట్లా. డబ్బులు సంపాదించి మంచి సినిమాలు తీయాలో, చెడ్డ సినిమాలు తీయాలో. మంచి సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కో రాకుంటుంది. ఇప్పుడు ఈ తరం బాబురావు గారు ఉన్నారు, ఆయన తీసిన సినిమాలన్నీ సమాజానికి ఏదో ఒక రకంగా చెప్పే, బట్ కమర్షియల్ సినిమా డబ్బులు సంపాదించాడు. మన సాగర్ సంగమం తీశారు కదా పూర్ణదేవ, ఆయన తీసిన సినిమా ఏడిది నాగేశ్వరరావు గారు, ఆయన తీసిన సినిమాలన్నీ ఒక సంగీతం, సాహిత్యం అనుకుంటే ఏదో కొన్ని మంచి చెప్పారు. విశ్వనాథ్ గారి సినిమాలు తీశారు. రాఘవేంద్ర గారి సినిమాలు, దత్ గారు ఉన్నారు, అన్ని కమర్షియల్ సినిమాలే తీశారు. సో ఎవళ్ళ పాలికి అదే, అందరూ డబ్బు సంపాదించారు. అట్లాగే బిడ్లాచారి గారు ఉండేవారు, ఆయన అన్ని ఒక రకమైన జానపదాలు తీశారు, ఆయన సంపాదించారు. ఎన్టీ రామారావు గారు పౌరాణికలు తీసి ఆయన సంపాదించారు. సో ఎవళ్ళ కాళ్ళు వాళ్ళకి అనుకుని, జంగిత్యాల గారి సినిమాలు కామెడీలు చేసుకుంటే ఆయన వాళ్ళ ప్రొడ్యూసర్లు సంపాదించారు. సో ఎవళ్ళ కాళ్ళకి ఒక ఒక ఇది ఉండేది కాబట్టి దాని మీద సంపాదించుకుంటూ వచ్చారు. సో ఇదేనే అదేనే అదే మనం కష్టం అనమాట చెప్పడం, అలా కష్టం అది. ఇది నా చిన్నప్పుడు బోర్డు వచ్చేయండి, చాలా చిన్నప్పుడు సిసింద్రి అని, లేకపోతే చిట్టి చెల్లెలను, లేకపోతే హ్యూమన్ వాల్యూస్ టచ్ చేసే సినిమాలు వచ్చాయండి. మీరు చెప్పినట్టు చిన్నపిల్లల సినిమాలు చాలా వచ్చాయండి. ఇప్పుడు లేవంటున్నారు హ్యూమన్ వాల్యూస్. మొన్న ఇప్పుడు సామాజిక వర్గంలో వచ్చింది, కామెడీ సినిమాలాగా ఉంది. మరి తండ్రి కోసం కొడుకు పడుతున్న కష్టం అది. ఈవెన్ బాలకృష్ణ గారి సినిమాలు తీసుకుంటే, ఈవెన్ కేజీఎఫ్ అవన్నీ మాట్లాడుతున్నారు. అందులో కేజీఎఫ్ లో తల్లి కోసం ఏదో చేస్తాడు, అంతకుముందు చెల్లి కోసం ఏదో చేస్తాడు, ఇంకో సినిమాలు ఇంకో వాళ్ళ కోసం చేస్తాడు.
సో వీళ్ళందరూ ఫ్యామిలీ కథ లేకుండా ఎవరి సినిమాలు ఉంటున్నా ఉమ్, బాలకృష్ణ గారి ప్రతి సినిమాలోనూ ఫ్యామిలీ ఉంటుంది, అవునండి. చిరంజీవి గారి సినిమాల్లో ఫ్యామిలీ ఉంటుంది, ఎవరి సినిమాలో ఫ్యామిలీ ఉండదండి. ఉమ్, ఫ్యామిలీ లేని సినిమా ఎక్కడ ఉంది ఓకే. అంటే మారిపోయినాయి కదా. ఫ్యామిలీలో కూడా ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు, ఎవరెవరు కలిసి ఉంటున్నారు, ఎవరు విడిగా ఉంటున్నారు ఎవరికి తెలియని పరిస్థితులు. సో దాంతోపాటు మారుతున్నాయి కథ. మీరు అన్నట్టు విడాకులు కూడా సంస్కృతి పెరిగిపోయింది సార్. ఎందుకంటే మీరు పెద్దవరకు ఏంటంటే మీరు చాలా సినిమాలు చూశారు కాబట్టి విడాకుల సంస్కృతి పెరిగిపోయింది, అంటే సహజీవనం సంస్కృతి పెరుగుతుందండి. సహజీవనం పెరిగిపోయింది, మొత్తం సహజీవనం సహజీవనం ఎక్కువైపోయింది. విడాకులు ఉంది. విడాకులు అనుకున్నప్పుడు వాళ్ళు ముస్లింది కల్చర్ బెస్ట్. నాకు కుబూల్ అనగానే పెళ్లి అయిపోతుంది, తలాక్ తలాక్ అంటే విడిపోతారు. శుభ్రంగా ఉంది, కష్టం లేని పని అది. అదేమో మన అనవసరంగా తీసేశారు. ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం చేశారు. మనకు కూడా ఇప్పుడు రిలేషన్షిప్ అంటే అంతే కదండి. వాళ్ళిద్దరూ అనుకుంటారంటే ఇంట్లో ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు, కాపురం చేస్తారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. తర్వాత నాకు నచ్చలేదని బ్రేకప్ అంటారు. ఈ లోపల ఎవరికాళ్ళు ఎవరు వేరే వాళ్ళతో కూడా పెట్టుకుంటారు అని ఓకే అనుకుంటున్నాం మనం. సో ఇష్టమైన రోజు, ఒక మంచి రోజు చూసి మనం బ్రేకప్ అంటారు. బ్రేకప్ పార్టీ కూడా చేసుకుంటారు. అయిపోయింది. సో మరి తలాకే కదా అఫిషియల్ గా పెళ్లి చేసుకోవటం అంతేగా. ఇప్పుడు మనకేంటంటే పూర్వకాలం సాంప్రదాయం చక్కగా పెళ్లి చేసి తాళి కట్టి ఆటలాడుకుని మొత్తం ఫ్యామిలీలంతా చూసుకుని చేసుకుంటాం అనేది ఉండేది. అది ఏమీ లేకుండా ఒక ఇల్లు చదువుకోరా అని చెప్పి మనం అబ్బాయిని అమ్మాయిని ఏదో హైదరాబాద్ పోయి అంటే మన ఊరి నుంచి పంపిస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరు కాపురం పెట్టేసి రిలేషన్షిప్ అనే పేరు పెట్టుకుని వాళ్ళు అక్కడ ఉంటారు. మనకి తెలీదు, మన దగ్గరికి వస్తారు. ఎప్పుడో పెళ్లి చేద్దామని వాళ్ళని అడిగితే లేదు రిలేషన్షిప్ లో ఉన్నామంటారు. రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకున్నారా కాదు, పెళ్లి కాదు కదా వేరే చేద్దాం అంటే అది కాదు, ఇప్పుడు కాదంటారు. అది అయిపోయి నాకు ఇంకేదో చెప్తారు. సడన్ గా ఒక రోజు వచ్చి బ్రోకప్ అంటూ వస్తారు ఒక రోజు. ఇవన్నీ మామూలు అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన జనరేషన్ ఇంకా ప్రొడక్షన్ ఆగిపోతుంది సార్. నాకు తెలిసినంత వరకు మన దేశ జనాభా నెమ్మది తగ్గిపోతుంది. ఓల్డ్ పీపుల్ పెరుగుతున్నారు కదా, ఒకళ్ళు నలుగురితో ఉండొచ్చు కదా, ఇప్పుడు 4 కాపురాలు చేస్తున్నారు. అలా అంటారా? అంటే పిల్లలు వద్దు అంటున్నారటండి. పిల్లలు వద్దు, మనకి నో కిడ్స్, వీళ్ళు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఏదో అని చెప్తున్నారు, కొత్త మాట. అయితే సార్ ఇప్పుడు రాబోయే అంటే ప్రొడ్యూసర్స్ కానీ హీరోయిన్స్ కానీ లేకపోతే సినిమాలో చేరాలనుకున్న వాళ్ళకి ఫైనల్గా మీ యొక్క సజెషన్ ఇచ్చేసిన అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇస్తే మనం ఏముంటుంది, వాళ్ళకి సలహా ఇస్తే తీసుకునే పరిస్థితులు ఎవడు లేదంటారా? సలహాలు ఇస్తానికి మనకి ఇవాళ పరిస్థితి నేను కాదు. నేను రెగ్యులర్ ఇప్పుడు దాంట్లో ఫ్లోలో లేనండి. నా మాట ఎవడంటాడు వినపోయినా ఏంటంటే సినిమాని నమ్ముకుని సినిమా తీస్తే ఎప్పుడైనా ఏ సిస్టమ్ అయినా కానీ సినిమాని నమ్ముకుని సినిమా తీయాలి. సినిమా ఎప్పుడు సమాజం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి సమాజం మీద బాధ్యత తీసుకుని చేయాలి. అంటే నీతి సినిమాలు తీయమని కదా, నేను ఇందాక చెప్పాను కమర్షియల్ సినిమాలు అందరూ కమర్షియల్ సినిమాలు తీసి సూపర్ హిట్ పెట్టారు. సో ఇప్పుడు కూడా అటువంటిది నడుస్తుంది. సినిమా చేయొచ్చు, చేస్తామంటే బాగుంటుంది. ఓకే అండి. లాస్ట్గా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మీకు ఏమనిపించింది సార్? అంటే ఇక్కడ సినిమా వాళ్ళుగా తెలుసు మీకు అండి, ఇక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు, తెలుసు, మంచాడు, మంచి హీరో, పెద్ద హీరో, డిప్యూటీ సీఎం అయ్యాడు, చేస్తున్నాడు. చేయని చూసినాక చూద్దాం, చెప్దాం ఎప్పుడైనా. మంచి ఇప్పుడు ఎందుకు, డూయింగ్ గుడ్, లెట్ హిమ్ డూ గుడ్. అదే అంటే కొద్దిగా మంచి అంటే ఆదర్శాలతో వస్తున్నట్టు అనిపించిందండి. చాలా జనాలు అంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టకూడదు, గవర్నమెంట్ డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టలేదు చెప్తున్నారటండి ఆయన చెప్పి. ఎప్పుడు మొదటి నుంచి కూడా ఆయన చెప్పే ప్రతి మాట బాగానే ఉంటుంది, ప్రతి మాట బాగానే ఉంటుంది. అదండి, ఆచరణలో పెడితే అన్ని బాగుంటుంది. అదండి, ఇదండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.